హలో విజ్ఞాన్ గారు, ఈరోజు తారక రత్న గారి పెద్ద కర్మ దానికి సంబంధించిన పత్రిక కూడా మనం చూసాము. సో దానికోసం చెప్పండి. అది ఇప్పుడు కంప్లీట్ ఆ పత్రికను అనలైజ్ చేస్తే చాలా చాలా పాయింట్స్ బయటపడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన కృష్ణ గారు అలెక్యని దగ్గర రానివ్వట్ల తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తండ్రి చేయాల్సిన కార్యక్రమం అత్తింటి వారు చేస్తున్నట్టు దాని అర్థం ఏంటి? ఒకప్పుడు అన్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పారంటే, రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ ఫ్రెండ్ సురేష్ ఏమన్నాడంటే, అలేఖ్యరెడ్డి వాళ్ళ పేరెంట్స్ తారక రత్నని అల్లుడిలా కాకుండా కొడుకులా చూస్తారు, వాళ్ళకి చాలా ఇష్టమే అని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు పత్రిక ద్వారా అది తెలిసిపోయింది. ఈ పక్కన అమ్మాయి అలేఖ్యరెడ్డి అండ్ 3 పిల్లలు ఇన్వైట్ చేస్తున్నట్టుగా ఎన్టీఆర్ అనే పేరు వస్తుంది కదా, నిషిక, తనేరామ్, రియా, అలా వేసుకొచ్చి ఆ ఎన్టీఆర్ కూడా హైలైట్ చేశారు. ఇంకో పక్క వచ్చేసి ఏంటంటే అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళే వరుస పెట్టి ఉన్నారు. ఇకపోతే అసలు పత్రిక మెయిన్గా ఇన్వైట్ చేసింది ఎవరు? ఇప్పుడు మనం ఏమన్నా స్కూల్లో ఉన్న పిల్లల్ని జాయిన్ చేయాలంటే పేరెంట్స్ లేకపోతే ఎవరు జాయిన్ చేస్తారు? గార్డియన్ లాగా చేస్తారు. అలా గార్డియన్ లాగా బాలయ్య గారు ఇన్వైట్ చేశారు, అలాగే విజయసాయి రెడ్డి గారు ఇన్వైట్ చేశారు. అబ్బాయి తరఫున గార్డియన్గా బాలయ్య, అమ్మాయి తరఫున గార్డియన్గా విజయసాయి రెడ్డి గారు. అఫ్కోర్స్ అమ్మాయి తరఫున గార్డియన్ లాగా అనుకోవద్దు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా కింద వేశారు. బట్ పెద్ద మనిషి కాబట్టి కొంచెం హైలైట్ చేశారు పేరు, అంతే. అంటే వీళ్ళ తరఫున వీళ్ళే ఇన్వైట్ చేశారు. మోహన కృష్ణ గారికి ఏమేమి చేయొద్దు. అసలు యాక్చువల్గా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా అత్తింటి వారే చేయాలి, అంటే తండ్రే చేయాలి. నాకు తెలిసి ఆ పూజలు పునస్కారాలకు కూడా తండ్రి చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉంటాయేమో. బట్ సరే, ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యత ఏం చేశాడు? తల కొరివి పెట్టాడు, అయిపోయింది. అస్థికలు తీసుకెళ్ళి కృష్ణ, తుంగభద్ర, గోదావరి 3 కలిసే చోట వేసేసాడు, అయిపోయింది. దులిపేసుకున్నాడు, ఇంకేం లేదు. సరే, ఇకపోతే వీళ్ళ గురించి పక్కన పెడితే ఇంకో కొత్త విషయం, కింద తారకరత్న ఫోటో వేశారు. ఆ ఫోటో ఏం వేశారంటే టీడీపీకి ఆయన క్యాంపెయిన్ చేసినటువంటి ఫోటో వేశారు. స్ట్రైట్గా పైన విజయసాయి రెడ్డి. అంటే రీసెంట్లీ వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి టీడీపీలో జాయిన్ అవుతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి ఇదేమైనా ఇండికేషనా, లేదా అలేఖ్యరెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి ఆ సింపతిని వాడుకొని ఎక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారని చెప్పి ఇంకో వార్త, దానికి ఏమైనా సంకేతమా అనేది పెద్ద కర్మలో మనకి పూర్తిగా తెలిసే అవకాశం ఉంది, ఇంకాసేపట్లో అయిపోతుంది. సో ఏదేమైనప్పటికీ తారకరత్న గారి మరణం తర్వాత, అఫ్కోర్స్ అట్లీస్ట్ మరణం తర్వాత అయినప్పుడైనా మోహన్ కృష్ణ గారు కానీ, వాళ్ళ అమ్మగారు కానీ, శాంతి మోహన్ గారు కానీ అలేఖ్యరెడ్డిని దగ్గర తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు అక్కడ కూడా అమ్మాయిని పట్టుకొని ఏడవలేదు, ఆ పిల్లల్ని ఎత్తుకోలేదు, ఓదార్చలేదు. వాళ్ళకి ఇప్పటికీ తెలియదు అమ్మమ్మ నాయనమ్మ అని. తెలుసో ఏమో మరి, తెలియదో కూడా తెలియదు. తెలియకపోవచ్చు, వాళ్ళు చూసినా కూడా ఎవరో అనుకుని ఉంటారు. ఈమెకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అసలు జనరల్గా అమ్మాయిని మనం చాలా సినిమాల్లో చూస్తాము, రైట్? చాలా ఇండివిజువల్గా మనకి తెలుసు, అమ్మాయినో లేకపోతే అబ్బాయినో యాక్సెప్ట్ చేయకపోయినా పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు, పిల్లల్ని దగ్గరకు రానిస్తూ ఉంటారు. మనం ఎన్ని విషయాల్లో చూడలేదు అది, బట్ పిల్లల్ని కూడా దగ్గరకు రానివ్వట్లేదు. వారసులు వాళ్ళేగా నెక్స్ట్, ఇంకెవరు? అవుననుకున్నా కాదనుకున్నా కదా, వాళ్ళే. రూప ఉంది, అమ్మాయికి అత్తింటికి ఇచ్చేసావు కూతురు అయినప్పటికీ. సరే, ఏదేమైనా నెక్స్ట్ నీకంటూ మోహన కృష్ణకి తారకరత్న తర్వాత వారసులు వీళ్ళే కదా. కొడుకు కూడా ఉన్నాడు, మళ్ళీ దాంట్లో ఒక కొడుకు ఉన్నాడు. అదే పిల్లోడినైనా ఏదో ఒకటి చేయొచ్చు, బట్ దూరంగానే పెట్టారు. ఏదేమైనప్పటికీ ఈ పత్రిక మాత్రం చాలామందికి కొత్త కొత్త డౌట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇకపోతే విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుకుంటే, రీసెంట్లీ ఆయన ఈ చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం అనేది పక్కన పెట్టేస్తే, రఘురామకృష్ణ గారు ఆయన ఏదో ఒక సందర్భంలో అప్రిషియేట్ చేయడము, అండ్ కేంద్రం నుంచి కూడా వీళ్ళు ఆయనని రాజ్యసభకు పంపి అజ్జెప్ అని చెప్పినా సరే, వాళ్ళు అక్కడ నుంచి మాకు ఎట్లాంటి సమాచారం అందలేదండి మీ దగ్గర నుంచి అని వాళ్ళు చెప్పుకోవడం, ఈయనేమి ఇవ్వట్లేదా అంటే ఈ రకంగా కొన్ని వార్తలు ఎక్కువ వస్తున్నాయి. అలేఖ్యరెడ్డి గుడివాడ నుంచి పోటీ చేస్తుందా, కొడాలి నానివే పోటీ చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే, నా ఉద్దేశం ప్రకారం అయితే అమ్మాయికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఏదో బెస్ట్ అనే అనుకుంటున్నా. బికాజ్ తారకరత్న ఆశయాలు ఏదైతే ఉన్నాయో దానిని భర్తీ చేయాల్సిన బాధ్యత కూడా అమ్మాయి చదువుకున్న అమ్మాయి షీ కెన్ హ్యాండిల్, బాగానే మెయింటైన్ చేస్తుంది. సరే, ఏదేమైనా కూడా
పెద్ద కర్మ మాత్రం ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు ఈ పత్రికని పక్కన పెట్టేస్తే పెద్ద కర్మ ఎక్కడ చేస్తున్నారు అంటే పలానా 12 గంటలకి ఫిలిం నగర్ హాల్కి రండి అని పెట్టారు. ఎంత పెద్ద హాల్ అది, బర్త్డేకి ఎక్కువ పెళ్ళికి తక్కువ ఉంటుంది. మామూలుగా మన కమ్యూనిటీ హాల్స్లో అక్కడిక్కడ మనం చేసుకునేటువంటి చిన్న హాల్ అది తీసుకొచ్చి అది ఇచ్చారు. దాంట్లో ఎంతమంది సరిపోతారు, ఎవరు వస్తారు, ఎవరిని పిలుస్తారు? ఇంకొకటి, తారక రత్న గారు చనిపోయిన తర్వాత అంతకుముందు ఆయన తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటే ఈ 23 రోజులు ఏదైతే హాస్పిటల్లో ఉన్నాడో ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అలాగే అలేఖ్య రెడ్డి మీద సింపతి చాలా మందికి పెరిగింది. ఎంతోమంది రావాలనుకుంటారు. నువ్వు అంటే వాళ్ళని ఎందుకు అడ్డుకోవడం, అవసరం ఏముంది? చిన్న హాల్, ఎటు తిప్పిన ఇంకా చెప్పాలంటే మన మీడియా వాళ్ళు 10 మంది వెళ్ళినా కూడా హాల్ నిండిపోతుంది. నాకు తెలిసి ఇదంతా చేస్తుంది ఎవరు, ఈ డెసిషన్ మేకింగ్ అంతా ఎవరిదై ఉండొచ్చు అంటారు? అలేఖ్య రెడ్డికి మీరు ఏది చేస్తే అదే అన్నట్టుగా మౌనంగాను ఉండే సిచ్యువేషన్. ఎందుకంటే అత్తంటి వారు తనను ఆదరించడం లేదు. సరే మరి మీ ఇష్టాన్ని ఎవరో ఒకరి చేతిలో పెట్టి, ఒకవేళ మేమే బాధ్యత తీసుకుంటే మళ్ళీ విమర్శిస్తారేమో అని చెప్పేసి కూడా బాధ ఉంటుంది. సరే ఎవరి పెద్దలు ఏం చెప్తే చేద్దాం అనుకుంటారు. పెద్దలు లాస్ట్ వరకు బాలయ్య చూశాడు. ఇంకా మోహన్ కృష్ణ అనట్లా కీమ్ లేదు కమ్ లేదు. సర్లే పదండి మనమైనా ఇనిషియేట్ చేసుకొని చేద్దామని చెప్పేసి ఉంటే ఒక అనాథ శవంలాగా అయిపోయింది. అనాథ పెద్ద కర్మ, ఒక అనాథకి పెద్ద కర్మ చేసినట్టుగా, ఎవరో గార్డియన్స్ వచ్చి ఒక అనాథకి పెద్ద కర్మ చేసినట్టుగా తారక రత్న ఉందే తప్పితే విషయమే లేదు దాంట్లో. సో అందుకే అందరూ బాధపడుతున్నారు. చివరికి పెద్ద కర్మ కూడా ఇలా చేస్తారా అని చెప్పేసి. జనరల్గా పెద్ద పెద్ద కుటుంబాలలో కొంచెం బ్రాడ్ మైండ్ ఉంటే బాగుంటుందని చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఖచ్చితంగా అలేఖ్య రెడ్డి గారి మీద సింపతి పెరిగిపోతుంది, రైట్? ఎందుకంటే తను సంతోషంగా లేదు, మీరు వచ్చి పంచుకున్నా, తనతో మాట్లాడినా మాట్లాడకపోయినా చాలా పుట్టెడు దుఃఖంలో ఉంది అంటారు కదా, ఆ పరిస్థితిలో ఉంది ఆ అమ్మాయి. పైగా దెబ్బ మీద దెబ్బ పడిందని అనుకోవచ్చు. 3 పిల్లల బాధ్యత. ఇప్పుడు ఇంకో కొత్త డౌట్లు ఏమొస్తున్నాయి తెలుసా జనాలకి? నువ్వు అంత ప్రేమ ఉన్నోళ్ళవి, అంత చూసుకున్నోడివి, పెద్ద కర్మ ఫంక్షనే చిన్న ఏదో కమ్యూనిటీ హాల్ లాగా చేస్తున్నావు, ఇంతమందిని పిలిచి అంతే. అంటే ఫంక్షన్కి కూడా నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టట్లా, 1,00,000, 2,00,000, 3,00,000 పెట్టి తూమంత్రంగా కానిచ్చేస్తున్నావు. అలాంటిది హాస్పిటల్లో కూడా బిల్లులు ఎక్కువయ్యాయని చెప్పేసి మీరే చంపేయమన్నారా కోలుకునే క్షణంలో? ఇంకా మేము అట్లేమండి అని చేతులు ఎత్తేస్తే అప్పుడు వాళ్ళు ఏమైనా చేశారా అని అడుగుతున్నారు జనాలు. వాళ్ళు అడగడంలో తప్పుందా? నువ్వు అదే పెద్దగా నిర్వహిస్తే అయ్యో పాప ఎంత బాధపడి చేశారా అని అనుకోవచ్చు కదా. అది ఇప్పుడు అందరికి వచ్చే కొత్త క్వశ్చన్. ఏది ఏవైనా ఇది కొంచెం బాధాకరమైన అంశమే. అంటే మనం చూస్తున్నాం, శతాబ్దాలు మారుతూ ఉన్నాయి, అయినప్పటికీ ఇప్పటికీ కొంతమంది పెద్దల్లో ఆ మార్పు రావట్లేదేమో. అలాంటి మార్పు రావాలనే కోరుకుందామండి. థ్యాంక్ యూ.